హాయ్ అండి, నమస్తే. ఇంతకుముందు వీడియోలో చేత్తో ఒత్తే పని లేకుండా జొన్న రొట్టెలు ఎలా చేసుకోవాలో చూపించాను. ఈ వీడియోలో చేత్తోనే గుండ్రంగా జొన్న రొట్టెలు ఎలా ఒత్తుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా కొలతకి మనం ఒక కప్పు కానీ గ్లాస్ కానీ తీసుకోవాలి. ఆ కప్పులో 3/4 వంతు వరకు నీళ్లు తీసుకోవాలి. తర్వాత అదే కప్పుతో నిండుగా జొన్నపిండి తీసుకోవాలి. నీళ్లు మరిగాక ఈ జొన్నపిండి కలుపుకొని కొద్ది రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మూత పెట్టుకొని కొద్దిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత 5 నిమిషాలు అయ్యాక ఈ పిండిని ఒక ప్లేట్లోకి తీసుకొని మనం కొద్దిగా నీళ్ళు కలుపుకుంటూ మెత్తని పిండిలాగా కలుపుకోవాలి. పిండి కలిపే ప్రాసెస్ ఇంతకుముందు చేసిన వీడియోలో చూపించాను. ఇలా అరచేత్తో నొక్కుతూ పిండి మెత్తగా అయ్యేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ముందుగా పూరీ ప్రెస్ తీసుకొని అందులో 2 కవర్లు పెట్టుకొని ఆ కవర్లకు కొద్దిగా నూనె రాసుకోవాలి. ఇది మొదటిసారి రాసుకుంటే సరిపోతుంది. మనకి కావాల్సిన సైజులో పిండి తీసుకొని ఈ పూరీ ప్రెస్లో పెట్టుకొని కొద్దిగా ఒత్తుకోవాలి. మరీ ఎక్కువ గట్టిగా ఏమీ ఒత్తక్కర్లేదండి, కొద్దిగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా పిండి మధ్యలో పెట్టి ఒకసారి ఒత్తి తీసేస్తే కొంచెం మందంగా ఒక రొట్టెలాగా తయారవుతుంది. ఇప్పుడు ఈ రొట్టెని మనము కొద్దిగా పొడిపిండిలో అటు ఇటు అద్దుకొని చేత్తో ఒత్తుకుంటే చాలా గుండ్రంగా వస్తాయండి. మనం ఒత్తుకున్న పిండికి పొడిపిండి అద్దడం అనేది కంపల్సరీ స్టెప్ అండి, లేకపోతే మనకు ఒత్తుకోవడానికి రాదు. ఇలా రొట్టెల కర్రతోటి గుండ్రంగా ఒత్తుకోవాలి. ఈ రొట్టె ఎక్కడ చిరక్కుండా నీట్గా వస్తుందండి. ఇలా ట్రై చేసి చూడండి. మనకి ఎంత పెద్ద సైజు రొట్టె కావాలో అంత సైజు ఒత్తుకోవచ్చు. మనం ముందుగా పూరీ ప్రెస్లో ఒత్తినందుకు అది గుండ్రంగా షేప్ తీసుకుంటుంది. దాన్నే మనం పల్చగా ఒత్తుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎక్కడా చిరక్కుండా నీట్గా వచ్చింది. ఇప్పుడు పెనం బాగా వేడి చేసుకొని మనం రొట్టెని కాల్చుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా రొట్టె చాలా బాగా పొంగుతుందండి. దీనికి పైవైపున నీళ్ళు అద్దే అవసరం ఏమీ ఉండదండి. రొట్టె బాగా పొంగుతుంది. 2 పక్కల సమానంగా కాల్చుకొని తిప్పితే రొట్టె చక్కగా పొంగుతుంది. ఇదే మనం మామూలుగా చేత్తో అద్ది చేస్తే అంత నీట్గా రావండి. రొట్టె మధ్య మధ్యలో చిరిగిపోతూ ఉంటుంది. ఇలా మొదట పూరీ ప్రెస్తో ఒత్తుకొని తర్వాత రొట్టెల కర్రతో ఒత్తుకుంటే చాలా రుచిగా చాలా మెత్తగా కూడా వస్తాయి. ఇప్పుడు అదే పద్ధతిలో ఇంకో రొట్టె ఒత్తాను. దీన్ని కూడా అదే పద్ధతిలో 2 పక్కల పొడిపిండితో అద్దుకొని రొట్టెల కర్రతో ఒత్తుకోవడమే. నాకు ఈ పద్ధతిలో చేయడం చాలా సులువుగా అనిపించింది. చాలా పెద్ద సైజు రొట్టెలు కూడా చేయగలిగాను. మీరు ట్రై చేసి చూడండి. ఇలా చేసి పెనం మీద కాలిస్తే మటుకు చక్కగా పొంగుతున్నాయి. కొత్తగా జొన్న రొట్టెలు చేసేవాళ్ళు కూడా ఈ పద్ధతిలో గుండ్రని జొన్న రొట్టెలు చేయగలరు. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే లైక్ చేసి హైప్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. మరి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి జొన్న రొట్టెలు ఎంత మెత్తగా వచ్చాయో. ఇవి చల్లారాక కూడా అలాగే మెత్తగా ఉంటాయి, గట్టిపడవు. మీరు ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.